హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మునగాకు పొడి చేసుకుందాము. పొడి అనొచ్చు, పచ్చడి అనొచ్చు, మీకు ఎలాగైతే అలా అని పిలుచుకోండి. నేనైతే పొడనే మొదలు పెట్టాను, కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగా కుదిరింది. ఫస్ట్ నేను ఎనిమిది చేతి ఎప్పుడో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ముందు రోజు నైటే మునగాకు శుభ్రం కడిగేసి ఒక క్లాత్లోని ఫ్యాన్ కింద ఆరబెట్టాను అనమాట. ఈ కప్పు చూస్తున్నారు కదా, ఆ కప్పుతో 4 కప్పులు నాకు మునగాకు అయింది. అదే కప్పుతో పావు కప్పు మినప్పప్పు, అరకప్పు ధనియాలు, ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు జీలకర్ర ఫ్రెండ్స్. ముందుగానే ఎనిమిది వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను, చల్లారుతుంది. అంతలోకి ఇవి కూడా వేపుకుందాం. ఇవి కూడా దూరగా వేగాలి, మంచి వాసన వస్తాయి ఫ్రెండ్స్. ఇవి కూడా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనం మునగాకు వేసుకొని వేపుకోవాలన్నమాట. మునగాకు కరకరలాడే వరకు వేపాలి, ఎక్కువ మార్చి వద్దు, మళ్ళీ చేదొస్తుంది. తర్వాత ఈలోగా ఇవి వేగుతుండగానే మనం ఇటువైపు మిక్సీ పట్టేసుకుందాం. ముందు ఎండుమిర్చి మిక్సీ పట్టాను, తర్వాత ధనియాలు గట్ట వేసి అవి కూడా మిక్సీ పట్టిన తర్వాత అందులోనే ఆ ధనియాల పొడిలోనే చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి ఫ్రెండ్స్. 10-15 వేసుకోవచ్చు. వేసుకొని అవి కూడా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మునగాకు కూడా వేసేసి మిక్సీ పట్టాలి. ఆ మునగాకు వేసిన క్లిప్ మిస్ అయిపోయింది, ఎల్లుల్లిపాయలు మునగాకు వేసింది చూడండి. మిక్సీ పట్టిన తర్వాత ఇగో ఫ్రెండ్స్ అయిపోయింది పచ్చడి అయితే. ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది చెప్పండి? అది పొడిలాగా అనిపిస్తుందా, పచ్చలాగా అనిపిస్తుందా? చూసినట్లయితే పచ్చలాగా అనిపిస్తుంది, కానీ అది పొడి ఫ్రెండ్స్. నేను పొడి స్టార్ట్ చేశాను, కానీ చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చూడండి. పిల్లలకు డైలీ ఉదయం కాకుండా నైట్ అయినా ఒక ముద్ద పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇది తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగుందో నాకు